చెప్పమ్మా. నాన్ననితో మాట్లాడాలట్రా. మా ఇప్పుడు ఎందుకు అనవసరంగా ఫోన్ పెట్టే? అలా మాట్లాడుకురా. మా ఫోన్ పెట్టేయమ్మా. అయ్యా 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 కన్నా, నువ్వు నాతో మాట్లాడొద్దయ్యా. నేను చెప్పేది వింటే మాత్రం చాలు. మీ నాన్న ఆ రోజు ఆ పార్టీలో సాధారణ కార్యకర్తగా ఉన్నప్పుడు నువ్వు అనుకున్నది నేను చేయలేకపోయాను. కానీ ఈరోజు నేను ఎమ్మెల్యేనయ్యా. నేను చేయగలనని నా నమ్మకం. ఆ నమ్మకం నీకు ఉంటే వెంటనే బయలుదేరయ్యా. ఏదైనా మాట్లాడి నిర్ణయం తీసుకుందాం. ఇక మీదట నీ ఇష్టం. కావాలంటే నేను వెళ్ళొస్తాను. చూడండి తమ్ముడు, ఎలా ధ్వంసం చేసి పారేశారు. అరే, ఇంత పెద్ద కొడుక ఏంటన్నయ్య? నాకెప్పుడు చూపించలేదు. అనయ్య, తమ్ముడు పేరేంటి? రఘువీర. కూర్చో అమ్మా, మాట్లాడుకుందాం. ఇంత పెద్ద కొడుకుని నా కంట్లో పోతనే లేదు. నాన్న మీరు కూర్చోండి. నువ్వు కూర్చోయ్యా. నిన్నే కదా కూర్చోమన్నారు. నువ్వు కూర్చోయ్యా. మీరు కూర్చోండి అని చెప్పానా? నువ్వు కూర్చోయ్యా. తమ్ముడు కూర్చో. నాన్న కూర్చోడు, అది చాలా రోజులు అలవాటు. నువ్వు కూర్చో. నాన్న కూర్చోండి, రండి. తమ్ముడు, ఎంతకాలంగా చూస్తున్నా, ఎవరు చెప్పినా అతను కూర్చోడు. నువ్వు కూర్చో. ఎవరు చెప్పినా కూర్చోరా? అదే నేను చెప్తున్నా. ఎన్నాళ్ళుగా చూస్తున్నాను, ఎవరు చెప్పినా మీ నాన్న కూర్చోడు మా ఇంట్లో. మీరు చెప్పారా? ఏంటి? లేదు, మీరు కూర్చోమని చెప్పారా అని అడిగా. ఏంట్రా కొత్తగా వచ్చి డ్రామా నడుపుతున్నా? ఓన్లే పాపం కూర్చోమని అంటుంటే కూర్చోరా. ఏంటయ్యా మాట్లాడుతున్నా అంటారు? ఊరికే ఉంటావా నువ్వు? తమ్ముడు, అవన్నీ తర్వాత మాట్లాడొచ్చు. నువ్వు కూర్చో తమ్ముడు. రే కూర్చోరా. ఎవరి మీద చేస్తారు? ఏం చేస్తున్నారు? వెనక్కి వెళ్ళు. గొడవద్రా, ఆగరా, నేను చెప్పేది విను. ఆగరా, నా మాట వినరా. రఘువీర, నేను చెప్పేది విను. గొడవద్రా రే. రఘువీర, నేను చెప్పేది విను. రఘువీర, ఆగరా. పెద్ద సమస్య. వెళ్ళిపోతా. కూర్చో. ఎందుకు నాన్న ఇలా భయపడి చేస్తావు? కూర్చో. మాట్లాడుకు. కూర్చోమని చెప్పాను. కూర్చో, లేవద్దంతే. నాన్న కూర్చో. నాన్న ఎందుకు లేస్తున్నావు? ఏం జరిగినా లేవద్దు. కూర్చో నాన్న. లేవద్దు. లేవద్దని చెప్పానా? ఏం జరిగినా లేవద్దు. నిలబడవా అన్నా?
లేవద్దు నాన్న నిన్నే అడుగుతున్నా అన్నా. లేవద్దు నాన్న లేచి నిల్చోవా? లేవద్దు రే బదవా, వచ్చి పట్టుకో. వేలు వేలు వద్దురా, తప్పు చేస్తున్నావురా. ఏ తప్పన్నా? ఆ? ఏ తప్పు? చిన్న పిల్లాడు చెప్పగానే గబ్బుకుని కూర్చున్నారు. రే బాబు, ఎంత మర్యాద పట్టుకున్నాను మీ మీద. మీరేలా చేయవచ్చా అన్నా? ఇదిగో చూడండి, కూర్చున్న వెంటనే రారా పోరా అంటున్నారు. వద్దురా ఏం అలవాటన్నా అది? ఏం అలవాటిది? ఏం అలవాటిది? ఏం అలవాటిది? ఏంటి అరుస్తున్నావు? ఏంటి అరుస్తున్నావు? మీ నాన్న ఇన్ని రోజులుగా మా ఇంట్లో నిలబెట్టింది నా గౌరవం. ఈ రోజు నన్ను కూర్చోమన్నది నా రాజకీయం. పోరం పోకున్నాయాలా? ఒక రోజులో అంతా మార్చాలి చూస్తున్నావా? వెరగొట్టాలి చూస్తున్నావా? అటుక్కు తినే. ఇద్దరిని తీసుకెళ్లి నాన్న సమాధిలో కట్టు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇద్దరిని తుపాకీతో కాల్చి ఇక్కడి సమాధి కట్టేస్తాను. జ్యోతి, జ్యోతి, తలుపు తెరు. జ్యోతి, జ్యోతి, ఏం చేస్తున్నా? తలుపు తెరు చెప్తున్నాగా, తలుపు తెరు. అమ్మా, తలుపు తీయమ్మా. జ్యోతి, నాన్న మీద చేస్తావా? రేయ్ రేయ్, వచ్చి తలుపు తీయండి రా. చెప్పేది విను. జ్యోతి, 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 నా దగ్గర ఏమీ లేదు జ్యోతి, నేనేం చేయను. తలుపు తీ జ్యోతి. ఒక్కసారి ధైర్యం ఉంటే రారా నీ అబ్బా. తలుపు తీ జ్యోతి. జ్యోతి, నేను చెప్పేది వింటావా లేదా? రే రఘువీరా, నా మాట వింటావా లేదా? రే రఘువీరా, చెప్పేది విను. వద్దురా, పెద్ద సమస్య అయిపోతుందిరా. వద్దురా, 2 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నాను. ఈ రోజైనా నా మాట వినరా. నేను చెప్పేది విను. రఘువీరా, నా మాట వినరా. వద్దయ్యా, మనం ఏదైనా మాట్లాడి తెచ్చుకుందాంరా. రాయా, రారా వీరా, రారా వెళ్దాం.